మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ మరొకసారి అడ్వెంట్ అరుణోదయ శుభాలు. ఈరోజు 11వ రోజు. నేటి దైవ ధ్యానము కొరకు చదవబడిన లేఖన భాగము పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాలను చదువుకుందాం. ఇక్కడ బిడ్డ ఆ కుర్చీ తీసేసి అక్కడ ప్లేస్. మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనటలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు, మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఇది నాటి దైవవాక్యము. 2 వచనాలు, 2 విషయాలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. మొదటిది ఎవరి గురించి అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తును గురించి. రెండవది అపోస్తులను గురించి. ఈ 2 కూడా విశ్వాసులకు తెలియజేస్తున్నటువంటి వర్తమానము. మొదటి భాగంలో పౌలు ఏమంటున్నాడంటే, దేవుడు అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికాడు. ఇది మనం ఎక్కడ గమనిస్తామంటే ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనము. దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞనీయగా వెలుగు కలిగెను. ఆజ్ఞాపించాడు దేవుడు. వెలుగు కలగాలి. కారణం ఏంటి? ఎందుకు వెలుగు కావాలి దేవుడు కోరుకున్నాడు అనంటే, ఈ ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆ సమయంలో భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, అంటే ఏమీ లేదు, నిర్జీవంగా ఉంది. మూడవది చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్నది. 4 దేవుని ఆత్మ ఆ జలముల మీద అల్లాడుచున్నది. కాబట్టి దేవుడు మొదట పలికిన మాట వెలుగు కలగాలి. ఈ 4 కారణాలను బట్టి సత్యము బయలుపరచబడాలి అని అంటే వెలుగు కావాలి. ఇది సృష్టించగలిగినటువంటి శక్తి కేవలము సృష్టికర్త అయినటువంటి దేవుడికే ఉన్నది. కాబట్టి ఈ పై 4 విషయాలను బట్టి దేవుడు ఏమన్నాడంటే వెలుగు కలుగుగాక అని అన్నాడు. కాబట్టి లోకము వెలుగుతో నింపబడింది. అప్పటి నుంచి ప్రవక్తల కాలము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కాలము, అపోస్తుల కాలము. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే అంధకారముల నుండి వెలుగు కలుగుగాక, వెలుగు ప్రకాశించునుగాక అని పలికినటువంటి ఆ దేవుడే మళ్ళీ ఏమన్నాడంటే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు బయలుపరచడం కోసము ఆయన మీ హృదయములలో ప్రకాశించెను అని అంటున్నాడు. దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము. సో దేవుని గూర్చినటువంటి జ్ఞానము మనకు కలగాలి అంటే దేవుడు ఏమి చేశాడు? తన కుమారుడైన యేసుక్రీస్తునందు బయలుపరచడానికి ఆయన మన హృదయములో ప్రకాశించాడు. దానినే ఇందాక మనం పాడుకున్నటువంటి పాటలో, జకర్యా పాడినటువంటి పాటలో లూకా సువార్త 1వ అధ్యాయము 68వ వచనం నుండి చివరి వరకు చూస్తే అక్కడ జకర్యా పాడినటువంటి పాటలో
మరణఛాయలో ఉన్న వారికి వెలుగు ఇవ్వడం కోసము ఆయన మనకు అరుణోదయ దర్శనము దయచేశాడు. అరుణోదయ దర్శనము. ఎప్పుడైతే వెలుగు వస్తుందో మనము నిద్ర నుంచి మేల్కొని మన పనులను ప్రారంభిస్తాం. రాత్రి ఏ పనులైతే మిగిలిపోయినాయో వాటిని ఉదయకాల సమయమున మనము సంపూర్తి చేస్తాం. లేకపోతే మనల్ని మనము శుద్ధీకరించుకుంటాం. వెలుగు వచ్చిన తర్వాత మనల్ని మనం కడుక్కుంటాం. మనలో ఉన్నటువంటి లోపాలను మనము సరిదిద్దుకుంటాం. చీకటిలో కాదు, వెలుగులో. కనుక దేవుడు ఈ లోకాన్ని కాపాడడం కోసం, దేవుడు ఈ లోకానికి వెలుగు ఇవ్వడం కోసం ఆదిలో వెలుగునిచ్చాడు. కానీ తన క్రియలు బయలుపరచడం కోసం మనందరి హృదయములో తన కుమారుని ద్వారా ఆయన ప్రకాశించాడు. సరే, ఇంకొక పాట కూడా ఉంది. లోకమంతటా వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినప్పుడు. లోకమంతట కూడా వెలుగు ప్రకాశించింది. లోకమంతా కూడా వెలుగుతో నింపబడింది. కానీ మానవ హృదయము అంధకారముతో నింపబడింది. మానవ హృదయములో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించాలి అని అంటే ముందు లోకము వెలుగుతో నింపబడాలి. ఎప్పుడైతే లోకము వెలుగుతో నింపబడుతుందో మనం ఒకరినొకరు చూసుకుంటాము. ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఒకరి లోపాలు ఒకరికి కనబడతాయి. ఒకరి దుఃఖము ఒకరికి కనబడుతుంది. ఒకరి బాధ ఇంకొక వ్యక్తికి కనబడుతుంది. ఈ పరస్పర చూపుల్లో మనిషి తెలుసుకునేది ఏంటంటే, ఇది కాకుండా ఇంకొక వెలుగు కావాలి. ఆ వెలుగు ఏంటంటే ఒక స్ఫూర్తి కావాలి. మనిషి యొక్క జీవితానికి ఒక స్ఫూర్తిదాయకము కావాలి. నేను చీకటిలో ఉన్నంత కాలము నాలో ఉన్న లోపం ఏది కూడా బయటపడలేదు. కానీ ఎప్పుడైతే నా చుట్టూ వెలుగు ప్రకాశించిందో అప్పుడు నా లోపము లోకానికే కాదు, నాకు కూడా కనపడింది. గొర్రెల కాపర్లు రాత్రిపూట పొలాల్లో ఉండి తమ మందను కాచుకుంటూ ఉంటే వారి చుట్టూ వెలుగు ప్రకాశించింది. మొదట వారి చుట్టూ వెలుగు ప్రకాశించింది. ఆ శుభవార్త విన్న తర్వాత వారి హృదయాలు వెలిగింపబడ్డాయి. వారి చుట్టూ వెలుగు ప్రకాశించకుండా వారి హృదయాలు సంతోషముతో నింపబడలేదు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఇక్కడ పౌలు కొరింథీయులకు తెలియజేస్తున్నటువంటి యొక్క విషయాన్ని మనం గమనించి చూస్తే, కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులను గురించి, వారి యొక్క హృదయాన్ని గురించి, వారి యొక్క మనోభావాల గురించి, అన్నిటి గురించి ఆయన తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ అంధకారములో నుండి వెలుగు కమ్మని పలికినటువంటి దేవుడే. చూడండి, ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము. మేము ఆదరణ పొందినను మీ రక్షణ కొరకై పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది అని అంటున్నాడు. ఏ విధముగా ఈ శ్రమల ద్వారా నరుడు తను తాను బయలుపరుచుకుంటాడు. పైన 3వ వచనం కూడా చూడండి. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయి ఉన్న దేవుడు స్తుతింపబడుగాక. ఈ విధముగా దేవుడు మన పట్ల ఎంత కనికరము కలిగి ఉన్నాడో,
ఎంత ఆదరణ మన జీవితాలకు దేవుడు అనుగ్రహిస్తున్నాడో ఇది మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి మన పట్ల కనికరము చూపేటువంటి దేవుడు, మనలను ఆదరించేటువంటి దేవునికి మనము స్తుతియాగాలు అర్పించాలి. ఎందుకంటే కనికరము చాలా గొప్పది. మనం కనికరింపబడకపోతే మన దోషాలు మన మీద నిలిచి ఉంటాయి, మన పాపాలు మన మీద నిలిచి ఉంటాయి. ఎప్పుడైతే మనం కనికరము పొందుతామో, దేవుడు ఎప్పుడైతే మనల్ని కనికరిస్తాడో, ఆయన మనలను మన దీన స్థితి నుండి ఆయన తప్పించి ఆయన హెచ్చిస్తాడు. కనుక మనము ఆయనను గురించి తెలుసుకోవాలి. అది వాక్యము ద్వారానే సాధ్యమవుతుంది. అప్పుడు మన దీపాలు వెలిగింపబడతాయి, మన హృదయాలు వెలిగింపబడతాయి. నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది అని అంటాడు. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 105వ వచనం. నీ వాక్యము మా పాదాలకు దీపము, మా త్రోవకు వెలుగు. మనకు దారి చూపిస్తుంది దేవునికి వాక్యము. ఏ మార్గము గుండా మనము నడవాలి? విశాల మార్గమును గురించి, ఇరుకు మార్గమును గురించి యేసుప్రభు వారు చెప్పాడు. ఇరుకు మార్గమున ప్రయత్నించండి. చాలామంది ప్రయత్నిస్తారు, కానీ కొందరే ప్రవేశిస్తారు. అందరూ ఇరుకు మార్గముల గుండా ప్రవేశించలేరు. ఈ ఇరుకు మార్గము ఏంటి అని అంటే సూది బెజ్జం అని కూడా మనము చూస్తాం. ఒక ధనవంతుడు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి, పరలోక రాజ్యాన్ని వారసత్వంగా పొందాలంటే నేను ఈ లోకములో ఏ మంచి కార్యమును చేయాలి అన్నాడు. 10 ఆజ్ఞలు అన్నాడు. నేను పాటిస్తున్నాను చిన్నప్పటి నుంచి అన్నాడు. ఇంకా ఏంటి నాకు తక్కువ అన్నాడు. పరీక్షించడానికి ఒక మాట అన్నాడు యేసయ్య, నీ ఆస్తినంతా అమ్మి పేదలకు పంచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు, పరలోకములో నీకు నిధనము రెట్టింపు అవుతుంది. ఇహలోకాన్ని ప్రేమించేవాడు పరలోకాన్ని ప్రేమించలేడు, స్వతంత్రించుకొనలేడు. అట్లని భూలోకంలో ధనవంతులుగా ఉండకూడదని దేవుడు చెప్పలా. ఆయన మనసులో హృదయంలో చిన్నబుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, పరలోక రాజ్యములో ధనవంతుడు ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంటె దూరుట సులభము. ఏంటి ఈ సూది బెజ్జము? ఇది ఇరుకైన మార్గము. ఆనాడు యెరూషలేము కోటకు 2 ద్వారాలు ఉండేవి. ఒకటి పెద్ద ద్వారము, దాని పక్కనే ఒకటి చిన్న ద్వారం. సూర్యుడు అస్తమించేలోపు బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చేయాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత ఎంట్రీ ఎవరికి కూడా ఉండదు. ఎవరైనా శత్రువులు వస్తారేమో అని ప్రధాన ద్వారము మూసివేస్తారు. ఒకవేళ ఎవరైనా మార్గాయాసంలో ప్రయాణంలో ఉండి రాలేకపోతే, చీకటిలో వస్తే, వారు ఏ మార్గం గుండా రావాలి అంటే పెద్ద మార్గం పక్కన ఉన్నటువంటి చిన్న మార్గంలో నుంచి ప్రవేశించి రావాలి. ఎలాగూ రావాలంటే వాళ్ళు 4 కాళ్ళ మీద ప్రాకుతూ లోపలికి రావాలి. ఒంటె కూడా కూర్చొని 4 కాళ్ళ మీద ప్రాకుతూ అది లోపలికి రావాలి. దాన్ని ఏమన్నారంటే సూది బెజ్జము. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము. అంటే రక్షణలోనికి రావడం, లోపలికి రావడం, అంటే ఇంట్లోనికి రావడం, అంటే రక్షణలోనికి రావడం. ధనవంతుడు ప్రవేశించలేడు. ఎందుకంటే లోకాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు. కాబట్టి నువ్వు లోక ధనమునైనా ప్రేమించు, నీకు విమోచకుడైనటువంటి నీ దేవుడినైనా ప్రేమించు. దేవుడు ఏమంటున్నాడంటే ఎవరైతే పరలోక రాజ్యాన్ని ప్రేమిస్తారో పరలోక రాజ్యంలో వారు ధనవంతులుగా ఉంటారు. వాళ్ళు కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలోని మొదటి 2 వచనాలను అనుసరిస్తే 3వ వచనం నుండి 14వ వచనం వరకు గొప్ప దీవెనలు మనం చూస్తాం. ఆ దీవెనలు ఈ భూలోకములే కాదు, అవి శాశ్వతంగా మన వెంట ఉంటాయి. అందుకని యేసయ్య అన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి, తర్వాత అన్నీ కూడా మీ వెంట వస్తాయి. వాటి వెంట మనం వెళ్ళవలసినటువంటి అవసరం లేదు.
అన్నీ మన వెంటనే వస్తాయి. కాబట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటే ఈ లోకములో ఈ జీవితంలో శ్రమలు అనుభవించి వాటిని దాటుకొని వెళ్ళాలి. దానికి దేవుడు మన హృదయాల్లో ఆయన వెలుగై ఉన్నాడు. యేసయ్య ఏమన్నాడంటే, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను, మిమ్ములను వెలుగుగా చేశాను నేను. అందుకని అన్నాడు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని. అంటే దేవుని యొక్క మహిమ మన మీద ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి మనము అంధకారములో ఉన్న వారికి దారిని చూపించే దివిటిలాగా ఉండాలి, క్రొవ్వొత్తిలాగా మనము ఉండాలి అని అంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తికి మార్గము చూపించే వాళ్ళగా ఉండాలి. ధనవంతుని కుమారుడు పాట పాడాడు, మార్గము చూపము ఇంటికి నా తండ్రి ఇంటికి. నాకు మార్గం కావాలి. నేను ఒకప్పుడు నేను వెలుగులోనే జీవిస్తున్నాను, కానీ చీకటిని ప్రేమించి చీకటిని వెంబడించాను కాబట్టి నాలో ఉన్న వెలుగంతా పోయింది. నేనే అంధకారము, నాలో అంధకారం ఉన్నది కాదు, నేనే అంధకారము. కనుక నాకు ఇప్పుడు దారి కావాలి. ఆయన పశ్చాత్తాపముతో తన పాత స్థితి నుండి, తన పడిపోయిన స్థితి నుండి లేచి తను తాను శుద్ధీకరించుకొని తిరిగి తన తండ్రి ఇంటిని చేరాలి అని అనుకున్నాడు. శాశ్వతమైనటువంటి వెలుగు ఉంది అక్కడ, జీవితం ఉంది. అందుకనే నాకు మార్గం కావాలి, ఆ మార్గమే వాక్యము. అదే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ప్రభునందు ప్రియులారా, మొదటి 14 వచనాల్లో ఉంటుంది. కనుక ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఈ 4వ అధ్యాయము 5-6 వచనాలు మనము చూస్తే, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించుగా కాని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానమును, దేని కూర్చండి, ఆయన మహిమను కూర్చున్నటువంటి జ్ఞానము. పైన 4వ వచనం చూడండి, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలుగజేసి ఉన్నాడు. సో మన కళ్ళు కనపడకుండా చేసినటువంటి వారు ఎవరు, ఎందుకు చేశారో ఈ 4వ వచనంలో మనం గమనిస్తున్నాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు. దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు యొక్క మహిమ మనమందరము చూడాలి అంటే కనపరచడం కోసం ఆయన సువార్త ప్రకాశము, సువార్త ప్రకటింపబడింది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రకటించేటువంటి పని మనది. గాస్పెల్, ఆ స్పెల్లింగ్లో 2 పదాలు ఉన్నాయి. ఒకటి గో, రెండవది స్పెల్. వెళ్ళి మాట్లాడండి. మాట అదే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించండి. ఎప్పుడైతే సువార్తను వింటారో వాళ్ళు మారు మనసు పొందుతారు, కాబట్టి పాపాలు ఒప్పుకుంటారు, కాబట్టి వాళ్ళు బాప్తిస్మము తీసుకుంటారు, శుద్ధీకరించుకుంటారు. కాబట్టి మీరు వెళ్ళండి, గోస్పెల్, సువార్తను మీరు ప్రకటించండి. కనుక ఇక్కడ ఈ 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము, వారి చుట్టూ వెలుగు ప్రకాశించాను. అప్పుడు దేవదూతలు చెప్పినటువంటి మాట గొల్లలకు, భయపడకుడి, మీకును ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాము. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇది సువార్త, ఇది మొట్టమొదటి సువార్త.
దేవదూతలు అందించినటువంటి సువార్త ప్రభునందు ప్రియులారు. ఎవరిని గురించి? లోకరక్షకుడు జన్మించాడు. ఈ సువార్తను ప్రకటించడం అనేది జరిగినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి మరి అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికినటువంటి దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము తన కుమారుడైన యేసుక్రీస్తునందు బయలుపరచడం కోసం ఏం చేశాడంటే ఆయన మనందరి హృదయములో ఆయన ప్రకాశించాడు. మనందరి హృదయంలో దేవుడు ప్రకాశించాడు. అదే మనము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. గత 3 రోజులుగా మనము ఈ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఏంటి అది? మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున ఎలాగున్నదండి? వెలిగించేటువంటి దీపముగా ఉన్నది. కాబట్టి వీటిలో 4 విషయాలు 5 విషయాలు నేను మీకు చెప్పాను 19వ వచనంలో. ఏంటది? మొదటిది ప్రవచనము, 2 హృదయము, 3 దీపము, 4 లక్ష్యాన్ని ఉంచడం. ఈ ప్రాసెస్లో ఈ లోకంలో మనము తెలుసుకున్నటువంటి సత్యం, మనిషి హృదయం ఎప్పుడైతే కదలింపబడుతుందో, ఎప్పుడైతే మనిషి తన జీవితాన్ని గురించి తను ఆలోచిస్తాడో, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఆ ఆలోచన మనలను వెలుగులోనికి నడిపిస్తుంది, దేవుని యొక్క సన్నిధానానికి నడిపిస్తుంది. ప్రభువునందు ప్రియులారా, ఈ నడిపింపు మనకు మరి శాశ్వత జీవాన్ని, శాశ్వత వెలుగును మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ అరుణోదయ సమయమున ఇప్పటి వరకు మనం వెలుగులోనే ఉన్నాము. అకస్మాత్తుగా చీకటి ఆవరించింది, మనం బయటికి వెళ్ళలేము. ఎందుకంటే ఇప్పుడు చీకటి కమ్మి అన్నది కాబట్టి. కానీ ఇక్కడ కూర్చున్న మనకు కొంత వెలుగు ఉంది. కొంత వెలుగే ఇది, కొంత వెలుగే. కొంత వెలుగు కాదు, సమస్తమును వెలిగింపబడాలి. ఆ వెలుగులో మనము సదాకాలం ఉండాలి అంటే చీకటిని ఛేదించుకొని మనము బయటికి వెళ్ళాలి. చీకటిని ఛేదించుకొని, చీకటి మన జీవితంలోనికి ప్రవేశిస్తుంది. ఆ అడ్డంకులన్నిటిని కూడా మనము తొలగించుకొని దారి చేసుకొని వెలుగు వైపు మనం నడవాలి. వెంబడించు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగిన వాడుగా ఉంటాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మనమందరము కూడా వెలుగై ఉన్నటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తును మనము వెంబడించాలి. అది దేవుడు ఈనాడు తన కుమారుని ద్వారా మనకందరికీ ఇచ్చినటువంటి రక్షణ భాగ్యం. ఆ వెలుగులో నడవడానికి, ఆ వెలుగు కలిగి ఉండడానికి, జీవించడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుని కృప మనకందరికీ తోడుగా ఉండుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి ఉండుగాక.